ఎవరు యేసుప్రభు మాలేశారంట ఆ 40 రోజులు మాత్రం స్టిక్కుంటారంట యేసుప్రభు మాలేసి ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందా యేసుప్రభు మాల? ఎక్కడ బైబిల్లో యేసుప్రభు మాల మరియమ్మ మాల కనపడలేదు. నల్లబొట్టు ఎడుతున్నాడు సిలుబొట్టు మసిబొట్టుతోటి. మరియమ్మకు కూడా అదేమో జాతర చేస్తున్నారు వీళ్ళు. మొత్తం యాపాకులు కట్టినరు, నిమ్మకాయల దండేసిండ్రు, ఆరతులు ఇస్తున్నారు, గంట కొడుతున్నారు. ఏమో మరి ఏ బైబిల్లో ఏ పేపర్లో రాసి ఉన్నదో నాకు తెలియదు కానీ. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు హనోక్ అండి. పోయిన వీడియోస్కి మీరు చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అన్ని మేము చదువుతున్నాము. కొంతమంది మీరు ఇలాంటి వీడియోసే చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మేము దేవుని గురించి, బైబుల్ గురించి, టెస్ట్ మనీస్ గురించి చాలా వీడియోస్ చేశాము. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుని పోయే టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ఎటుపోతుందో అర్థమవుతలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మన దేవుని అర్థం చేసుకుంటున్నారు. క్రిస్టియానిటీలోకి వింత వింత ఆచారాలన్నీ తీసుకొస్తున్నారు, పాటిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా తెలుసో లేదో నాకైతే తెలీదు. మీరు మాత్రం ఇలాంటి ఆచారాలను పాటించొద్దు అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. కొన్ని చర్చెస్లలో చర్చి ప్రాంగణంలో సిల్వలు ఉంటున్నాయి, క్రాసులు ఉంటాయి కదా, వాటి దగ్గర కొబ్బరికాయలు కొట్టి వాటిని మొక్కుతున్నారు. ఇంకా కొన్ని చర్చెస్లలో యేసుక్రీస్తు స్టాచ్యూలు ఉంటాయి కదా, వాటిని మొక్కుతున్నారు. యేసుక్రీస్తు ఫోటోలను మొక్కుతున్నారు. వాటికి దండలేసి వాటికి దండాలు పెడుతున్నారు. క్రైస్తవులమైన మనము సిల్వను మొక్కకూడదు, ప్రతిమలను మొక్కకూడదు, ఏ ఫోటోను కూడా మొక్కకూడదు, అసలు ఎవరిని కూడా పూజించొద్దు. మనం యేసుక్రీస్తు వారిని తప్ప ఇంకొకరిని పూజించొద్దు. మనం సిల్వలో చనిపోయిన యేసుక్రీస్తుని గురించిన సిల్వ సువార్తను ప్రకటించాలి కానీ సిల్వను మొక్కకూడదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, చర్చిలలో, చర్చి ప్రాంగణాలలో, అంతేకాకుండా కొన్ని ప్లేసెస్లలో సిల్వను ఎందుకు పెడతారని చెప్పేసి. ఈ క్రాస్ అనేది మన క్రిస్టియానిటీకి ఒక సింబల్. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిల్వలో చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టారు అన్న దానికి సాదృశ్యంగా దాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ సిల్వని ఇలా పెడతారు కానీ దాన్ని మొక్కరు, దాన్ని మొక్కకూడదు కూడా. రీసెంట్గా మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చూసే ఉంటారు. పొంగల్ని చర్చిలో జరిపిస్తున్నారు, అన్యుల ఆచారాన్ని చర్చిలోకి తీసుకొస్తున్నారు. దీన్ని అక్కడున్న దైవ సేవకులు కూడా ప్రోత్సహిస్తున్నారు, ఏమంటలేరు. చూశారు కదా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో. అక్కడున్న వాళ్ళకంటే తెలియదు అనుకుందాం, సామాన్య ప్రజలకు తెలియదు అనుకుందాం. అక్కడున్న పాస్టర్లు, దైవ సేవకులకు అన్నీ తెలుసు. వాక్యం తెలియదా అంటే వాక్యం తెలుసు, బైబుల్ తెలుసు, దేవుని ఎలా ఆరాధించాలో తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళకి ఇలా చెయ్యొద్దు అని చెప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆ పండుగని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది, ఈ క్యాథలిక్ చర్చెస్లలో ఇలా పొంగల్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి. ఒక్క చర్చిలో అంటే ఏమనుకోవచ్చు, కానీ చాలా చర్చెస్లలో ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, ఇలా నులివెచ్చని జీవితాలు జీవించొద్దని చెప్పేసి. వీళ్ళెందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు. తెలిస్తే ఎవరైనా కింద కామెంట్ చేయండి, నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి కొత్త ఆచారం వచ్చింది, అదేంటిదంటే యేసుమాల. ఇప్పుడు మీరు వేసుకుంది మాల అండి. ఏం మాల? జీసస్ మాల. జీసస్ మాల. బొట్టు బొట్టు కూడా ఇప్పుదండి. ఈ యేసుమాల వేసుకున్న వాళ్ళు కొన్ని ఆచారాలను పాటిస్తారు, కొన్ని పద్ధతులను పాటిస్తారు. అవేంటి అంటే వీళ్ళు ఈ మాలలో ఉన్నప్పుడు వైట్ షర్టు, వైట్ ప్యాంట్ మాత్రమే వేసుకుంటారు, మీద ఒక బ్లూ కలర్ టవల్ వేసుకుంటారు. వీళ్ళు ఈ మాలలో ఉన్నప్పుడు చెప్పులు కూడా వేసుకోరు, షేవింగ్ కూడా చేసుకోరు, కటింగ్ కూడా చేసుకోరు, ఇలాగుంటారు. అంతేకాకుండా వీళ్ళు ఈ మాలలో ఉన్నప్పుడు మాంసాహారం కూడా తినరంట. ఇంకా వీళ్ళు ఈ మాలలో ఉన్నప్పుడు వీళ్ళ సొంత పేరుతో పిలవద్దు, ఒరిజినల్ పేరుతో పిలవద్దంట. మరి ఏం పిలవాలి అని అంటే యేసు అని పిలవాలంట. ఆ మాలలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు యేసు అని మాత్రమే పిలవాలంట.
ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈ మాల ఎందుకు వేస్తున్నారు అని అడిగితే ఈ 40 రోజులన్నా నిష్టగా ఉంటారు, యేసుక్రీస్తుకి దగ్గరగా ఉంటారు, వాళ్ళ పాత పద్ధతులన్నీ వాళ్ళ అలవాట్లన్నీ మానేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఈ ఆచారాలు ఈ పద్ధతులు ఎవరు పాటిస్తారో మీకు తెలుసు. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పాత జీవితానికి వెళ్ళిపోతారా? ఒక్కసారి యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత 40 రోజులు 40 సంవత్సరాలు కాదు, జీవితాంతం యేసుక్రీస్తుకి సాక్షిగా జీవించాలి, నీతిగా న్యాయంగా జీవించాలి. ఇదే కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా మాలలు ఎందుకు వేసుకుంటున్నారు అంటే సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, అక్కడ చెప్పేవాళ్ళే ఈ మాలలు వేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. మరి వాళ్ళు వేసుకోకపోతే ఇంకేం చేస్తారు? ఇది తప్పు అని చెప్పేదాకా వాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు. కొంతమంది యేసుక్రీస్తు ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేస్తున్నారు, కొత్తింట్లోకి వెళ్తున్నారు. కొంతమంది యేసుక్రీస్తుకు పూజ గదులు కడుతున్నారు. ఇంకా కొంతమంది యేసుక్రీస్తు ప్రతిమలకు మరియమ్మ ప్రతిమలకు బొట్లు పెడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారో ఏమో. కొందరైతే ఒక సిల్వకు గుడి కట్టి ఆ సిల్వకు అభిషేకం చేస్తున్నారు, ఆ సిల్వకు హారతులు ఇస్తున్నారు, ఆ సిల్వ ముందు క్యాండిల్ పెడుతున్నారు, ఆ సిల్వను మొక్కుతున్నారు. అసలు ఏంటో ఏమో. ఇంకొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రతిమలను మరియమ్మ ప్రతిమలను ఊరేగిస్తున్నారు. మీకు తెలుసు ఈ ఆచారాలన్నీ మనవి కావని చెప్పేసి, మీకు తెలుసు ఈ ఆచారాలు ఎవరు పాటిస్తారని చెప్పేసి, మీకు తెలుసు మన దేవుని నామాన్ని అవమానపరచొద్దని చెప్పి వీళ్ళు ఇలా చేసి మన దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. రీసెంట్గానే మా ఫ్రెండు నాతో షేర్ చేసుకున్నాడు. వాళ్ళ కొలీగ్స్ ఇలాంటి వీడియోలను చూపించి మీ క్రిస్టియానిటీ ఇలా ఉంటుందా, మీ దేవుడు ఇలానా అని చెప్పేసి అవమానపరిచాడంట. వాడు నా దగ్గర చాలా బాధపడ్డాడు. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, మన క్రిస్టియానిటీలో ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళే బోధించే వాళ్ళే వాళ్ళతో పాటు ఆ పండుగలను సెలబ్రేట్ చేస్తుంటే, వాళ్ళు అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారంటే ఇంకెవరు చెప్తారు వాళ్ళకు? ఇలా చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళే వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకెవరు చెప్తారు? నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సిల్వను మొక్కొద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, యేసుక్రీస్తు ప్రతిమలకు మనం మొక్కొద్దు. మనం ఏం చేయాలనంటే వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిల్వ సువార్తను ఇతరులకు ప్రకటించాలి. అంతేగాని అన్యుల ఆచారాలను మన క్రిస్టియానిటీలోకి తీసుకుని రాకూడదు. ప్రత్యేకింపబడిన వారము ప్రత్యేకంగానే ఉండాలి. ఇవే కాదు, ఇంకా చాలా ఆచారాలను పద్ధతులను పాటిస్తూ వస్తున్నారు. అవన్నీ చూపిస్తే ఈ వీడియో యొక్క లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను చూపెట్టట్లేదు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్.